సార్ నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ గురించి ప్రతి స్టేట్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఏపీ నుంచి అయితే మనకి బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఆయన వాయిస్ రేస్ చేయడం జరిగింది. ఆమె నిరాహార దీక్ష కూడా పూనుకోవడం జరిగింది. మరి ఎటువంటి మార్పును మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? బుద్ధి మార్పు కావాలి. అగ్ర కులాల వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారాలి. దేనికి మారాలి? మీకు తెలుసు కదా, ఓసీలు ఎంతమంది ఉన్నారు? 7% ఉన్నారు. వాళ్ళకి ఇచ్చింది కొంత రిజర్వేషన్ ఎంత? 10%. రైట్. ఎస్సీ ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి రాజ్యాంగ హక్కులు అసెంబ్లీలో, పార్లమెంట్లో, స్థానిక సంస్థల్లో ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? చెప్పాలి. 17% ఉన్నారు. ఓకే, మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 25 30 అనుకో. మిగతా 70% ఎవరున్నారు? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలు అన్నది. బీసీలు ఈజ్ డిఫరెంట్ డెఫినేషన్. ఎస్సీ ఎస్టీలను తీసేస్తేనేమో ఓబీసీలో, ఎస్సీ ఎస్టీలు కలిపితేనేమో బీసీలో. ఇది ఫార్ములా. అంటే 70% ఉన్నటువంటి దానికి రామచంద్ర యాదవ్ గారు 4 అడుగుతున్నారు, 44%. అంటే ఇది తక్కువే కదా. కానీ ఒక అడుగు ముందుకు పడాలి. మా బీసీల చైతన్యం మొత్తం వచ్చిన తర్వాత మన శాతం మనం తీసుకుందాము అనే కాన్సెప్ట్ తోటి బోడే రామచంద్ర యాదవ్ గారు 44% రిజర్వేషన్ అడుగుతున్నారు. దట్ ఈస్ ద నా వర్షన్. మీ వర్షన్ చెప్పండి. మీరు ఓసీల యొక్క వర్షన్ మారాలని చెప్పేసి అంటున్నారు. అధికార పార్టీని ఏదైతే శాసిస్తున్నారో వాళ్ళ యొక్క వర్షన్ మారాలంటున్నారు. వాళ్ళు ఎంతసేపు కూడా బీసీలని ఓటు బ్యాంకింగ్ ఉపయోగించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా. అందుకనే ఇప్పుడు రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక పార్టీని పెట్టి ఈ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే ప్రయత్నం, ఒక మోటివేషన్ చేసి నేను అండగా ఉన్నాను, మనం ఇంత చట్టసభల్లో ఇట్లా కోల్పోతున్నాం, మన హక్కులు మనం కోల్పోతున్నాం దిశగా, దానికి న్యాయం చేసే దిశగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్పే ప్రక్రియలో మా పార్టీ కానీ అందరం కూడా సపోర్ట్ చేస్తాము. వాళ్ళని మార్చడం కంటే కూడా మన బీసీల ఐక్యత తీసుకురావడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. దానికి అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాం. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ సపోర్ట్ లేనిదైతే రాదు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీసీ నేత ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇంత గమనిస్తున్నప్పుడు ప్రజల్లో మార్పు ఎందుకు చెందట్లేదు అంటారు? ఎట్లా వస్తే చెప్పమ్మా? నిధులు, నియామకాలు దున్నపోతుల లెక్క, పందుల లెక్క తింటున్నారు. మా 80% ప్రజల యొక్క రావాల్సినటువంటి హక్కుల్ని మొత్తం దోపిడీ చేస్తున్నారు. మమ్మల్ని వాళ్ళ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు లెక్క, బానిసల లెక్క. అదే రకంగా వాడి యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మా యొక్క బీసీలలో స్ప్లిట్టింగ్ తీసుకొని రావడానికి ఇప్పటికీ కూడా సోకాల్డ్ బీసీలని తన సంఖలో పెట్టుకొని పిచ్చి వెధవలు మా కొంతమంది బీసీ నాయకులు వాళ్ళ యొక్క చిల్లర డబ్బులకి అలవాటు పడి వాళ్ళ యొక్క అడుగులకి మడుగులొత్తుతున్నారు. అంటే ఈ యొక్క ఆర్థిక బలమైనటువంటి, మీకు తెలుసా ఎన్ని బ్లడ్ ఉంటుందో తెలుసా? అంటే ఓ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది, ఏ ఉంటుంది కదా. కానీ ఇక్కడ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా మీకు? ఎల్లో బ్లడ్. తెలియదా మీకు? ఎల్లో బ్లడ్ అంటే పసుపు బ్లడ్ అన్నమాట. అంటే వీళ్ళు రాక్షసుల్లాగా, దోపిడీదారుల్లాగా అన్ని రకాలుగా ఈ యొక్క సమాజాన్ని హింసించి, నష్టపరిచి, దోచుకొని వేల కోట్ల ఆస్తుల్ని, లక్షల కోట్ల ఆస్తుల్ని వెనకేసుకొని మేమేమో రాళ్ల కోసం భిక్షమెత్తుతున్నాం. 4 రాళ్ళు అంటే డబ్బుల కోసం. వాళ్ళు కూడా రాళ్ల కోసమే పోటీ పడుతున్నారు. కానీ అవి మనులు, వజ్రాల యొక్క ట్రేడింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు డబ్బుంటే ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మరి మా యొక్క శక్తిని, యుక్తిని, బలాన్ని, వయస్సుతో సహా వాళ్ళు దోపిడీ చేస్తున్నప్పుడు మేము తిరగబడాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను. 2 కుటుంబాల మధ్యన అధికారం చేపట్టినటువంటి ఈ రాష్ట్రం బీసీలకి సీట్లు ఇచ్చి ఏదో కన్నీటి తుడుపు కోసం మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఈ మంత్రులందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు, అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. ఈ దౌర్భాగ్య స్థితి ఏంటంటే కనీసం ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా
చంద్రబాబు లోకేష్ పర్మిషన్ కావాలి. మరి అంత బానిస బతుకు బతకడం అవసరమా? బీసీ మన ఓటు బ్యాంకింగ్ ఎంత ఉండి అధికారం చెల్లించగల హక్కు ప్రభుత్వాన్ని నిర్ణయించగల మన ఇది ఉన్నప్పుడు ఎందుకు ఈ బానిస బతుకు బతకడం? అందుకనే ఇప్పటికైనా చైతన్యం తీసుకురావాలని ఉద్దేశించి అయితే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చారు. అన్ని రకాలుగా తెగించి ప్రాణానికి తెగించి పోరాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో భాగంగానే ఉన్నారు కదా. ఈ ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. PK గురించి మాట్లాడుతున్నారా మీరు? జనసేన నాయకుడు గురించి మాట్లాడుతున్నా. ఆయన ఎవరండి? వాళ్ళ అన్నగారి పేరేంటి? చిరంజీవి. ఎవరి డబ్బు అదంతా? నువ్వు ఒక సినిమా చూస్తున్నావనంటే నీ టికెట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న టికెట్ని 500 రూపాయలకి అమ్ముకొని మా యొక్క ఎంటర్టైన్మెంట్ కూడా, అంటే ఎంటర్టైన్మెంట్ని ఏమంటారు తెలుగులో, ఏమంటారు సార్ ఎంటర్టైన్మెంట్ని? వినోదాన్ని కూడా నువ్వు డబ్బుతోటి కొలిచి ఈ యొక్క ఎవరు ఈ యొక్క థియేటర్లందరినీ కూడా సిండికేట్లేగా చేసుకొని, అరే ఈ రకంగా కూడా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారా? ఒక ఆర్ట్ అనే దాన్ని కూడా దోపిడీ చేస్తున్నారు. ఏం అందం ఉన్నదిరా మీ మొహాలలో? ఏమున్నదిరా మీ దగ్గర? ఏం అందం ఉన్నదని మీరు వాళ్ళంతా మెగాస్టార్లు, డుమా స్టార్లు, డమ్మీ స్టార్లు లాగా ఎదుగుతున్నారు. మీరు కూడా దోపిడీ చేస్తున్నారు. నువ్వు ఒక పవన్ కళ్యాణ్ డమ్ స్టారా ఏమంటారు? ఆయన డిమ్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఏమ్మా, ఆయన డయాస్ మీద ఉంటే ఎవరన్నా ఇంకొక వ్యక్తిని ఆయన డయాస్ మీదకి తీసుకొని రావడానికి సాహసిస్తాడా? చెప్తాడా? ఆ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జనసేన అని పెట్టిండు. అసలు నన్ను అడగకూడదు పవన్ కళ్యాణ్ గారు గురించి, జన సైనికుల్ని అడగాలి. అరే వాళ్ళ యొక్క భావనలు ఎట్లా ఉంటాయి ఏంటి అని. అంటే ఆయన గురించి ఎక్కువగా చెప్పడం కూడా మాది కూడా తప్పే. ఎందుకంటే ఆయన అంతగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క వినోదాన్ని కూడా వ్యాపారం చేసుకున్నటువంటి రాక్షసులు అదే రకంగా ఈ యొక్క నాయకులకి యొక్క అడుగులు మడుగులు ఒత్తుతూ 20 రూపాయల టికెట్ని 2000 రూపాయలకి అమ్ముకునేటువంటి పవన్ కళ్యాణ్ గురించి నిజంగా చెప్పడం శోచనీయం. దయచేసి PK గురించి మాట్లాడొద్దు. ఎస్, ఆయన డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి PK గారు డిప్యూటీ సీఎం. పీకాలి కదా, ఏదన్నా బీసీలకు ఏమన్నా చేయాలి కదా. ఏం పీకాలి, ఏం పీకుండో చెప్పాలి. మీరు ఇచ్చినటువంటిదే, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటిదే. మా బోడే రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లు పెడితే 4 డిమాండ్లు 44% ఆయన ఇచ్చిందే. కార్పొరేషన్స్ ఆయన ఇచ్చిందే. అదే రకంగా రక్షణ చట్టం చేస్తానన్నది అతనే. మరి ఎక్కడికి పోయింది PK? నిలదీసి అడుగుతున్నా PKని, ఎక్కడికి పోయింది? ఒకటే కాకుండా ఆయనకి పంచాయతీ రాజ్ అని పలు రకాల పదవులను కూడా చేపట్టించారు కదా. పంచాయతీ రాజు, గ్రామాభివృద్ధి శాఖ, PR అంటే గ్రామీణాభివృద్ధి శాఖ. గ్రామ అభివృద్ధి శాఖ ఈయన పోతే కదా అసలు గ్రామాలకి. ఎక్కడ చంద్రబాబు నాయుడికి నెలకి ఎంత జీతం ఆయనది? ఎంత జీతం తీసుకుంటున్నాడు ఆయన? ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు? అంటే నువ్వేమో బలుగు బలహీన వర్గాల్ని నువ్వు పట్టించుకోవు, బీదల యొక్క సమస్యలు నీకు పట్టవు. అదే రకంగా వీరు ఏ రకంగా మా యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు, మా యొక్క విద్యా హక్కుల్ని దోపిడీ చేస్తున్నారు, మా యొక్క భూముల్ని దోపిడీ చేస్తున్నారు. ఇది కనపడుతుంది కదా. అమరావతి ప్రత్యక్ష సాక్ష్యం కదా. నువ్వు కూడా రోడ్ల మీద పండినవు అమరావతి రైతుల గురించి. అమరావతిలో కూడా నిరసన దీక్ష చేసినావు. మరి నువ్వు ఏం సహకారం చేస్తున్నావు తెలుసు? మొన్నటి దాకా దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ లేదు. నువ్వు భాగస్వామ్య పార్టీ కదా. నీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనేది మాకు అవసరం లేదు. నువ్వు చిత్తశుద్ధితోటి ఈ బీసీలకి ఏం చేస్తున్నావు అని నిగ్గదీసి అడుగుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు తప్పించి ఏ రోజున కూడా ప్రజా ప్రయోజనాల దృష్టి రాలేదు. ఆయన ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి మాట్లాడిన మాటలకి ఏ ఒక్క మాటకి ఒకదానికి పొంతం లేదు. ఆంధ్ర రాష్ట్ర భవనం ఎలాగ లేదు, కుల భవనం తెచ్చుకోండి, కాపులకు పెద్దన్నగా ప్రవర్తించండి అని చెప్పేసి కాపు ఓటింగ్ అంతా చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించి ప్రభుత్వాన్ని అధికారంలో చేపట్టిన తర్వాత ఏనాడు కూడా కాపు సామాజిక వర్గం చెందినటువంటి కులదైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి దండేసిన పాపన పోలేదు. ఆయన సినిమాలకి నటన లేనటువంటి సినిమాలకి రేట్లు పెంచుకోవడానికైతే చేతులు వస్తున్నాయి, ఆయనకి అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. కానీ మరి ఇదే రైతులు, కష్టపడినటువంటి రైతులకి గిట్టుబాటు ధరలని ఏ రోజున మాట్లాడతలేదు. అదేమంటే నిన్న చట్టం చేసినటువంటి దానికి అసలు ఈ రాజధాని చట్టాన్ని మార్చడానికి అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈయన 2 లక్షల పుస్తకాలు చదివాడో లేదో తెలియదు, కానీ ముందర కాన్స్టిట్యూషన్ చదవమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఏ విషయంలో ఆయన స్టేజ్ ఎక్కిన మొదలు ఆయన చేసే
స్పీచ్ లో కూడా ప్రతిదీ కూడా బీసీలకి సంబంధించి కానీ ఆయా పార్టీలకి సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కానీ మాట్లాడుతూ ఉంటారు. BK ని నేను ఒక్కటే అడుగుతున్నా, బీసీకి డెఫినేషన్ ఇవ్వనండి. బీసీ అంటే ఏందో ఆయన డెఫినేషన్ ఇవ్వనండి. అరే భయ్, నీకు ఫ్రాంక్లీ స్పీకింగ్ పవన్ కళ్యాణ్ని అకస్మాత్తుగా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి అసలు బీసీలు అంటే ఎవరు అని అడగానండి. అరే మీరు ఇత్తడి చెంచాలు, రాగి చెంచాలు, తర్వాత ఏది ఇనప చెంచాలు నోట్లో పెట్టుకున్న బీసీల వర్గాలని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇన్ని 143 కులాలని నువ్వు న్యాయం చేయలేనోడివి, నీ కుటుంబానికి న్యాయం చేసుకునేవాడివి, నీకు మాత్రమే న్యాయం జరగాలని గట్టి కృతనిశ్చయంతో ఉన్నాడు. బాబాలని నమ్ముకునేటోటివి, లేకపోతే ఇంకా ఎవరినైనా బాబా అంటే ఎవరు, మన ఎవరు సిబిఎన్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని నమ్ముకొని తిరుపతి లడ్డు ఏమైంది పీకే? ఆ లడ్డూలతోటి 4 సార్లు నీ నెత్తి మీద కానీ కొడితే నిజాలు మొత్తం నువ్వే కొక్కుతావు. Thank you, sir.